పాపడాలు పాపడాలే గరం గరం పాపడాలే పొడుగు పొడుగు పాపడాలే పాపడాలు పాపడాలే గరం గరం పాపడాలే పొడుగు పొడుగు పాపడాలే ఎప్పుడు వచ్చినా కానీ పైసలే పో కుక్కడికి వస్తారా పాపడాలు పైసలు ఫస్ట్ పైసలు ఎప్పుడు వచ్చినా కానీ ఎమ్మడి పడుతున్నాడు రాజు ఆ పిచ్చిని పట్టుక రాపోరా ఆ రోజు బంగారం వెండి తవ్వుతుందని మనల్ని బ్లేమ్ చేస్తుండ్రా ఒకసారి సీను మీరిద్దరు పోయి పట్టుక రాపండి రండి గొర్ర 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 పట్టుక రాపండి రాని బాగా పరేషాన్ చేస్తాను తీసుకొద్దాం మొత్తం సంగతి ఏంటో చూడాలి అయ్యో గంతకోపం ఎందుకు నేనేమన్నానని మీరంతా ప్రేమగా పిలిచినంటే నాకు తెలుసులే మళ్ళీ ఏం కావాలి మీకు 1000 2000 ఒక 1000-2000 కాదే ఒక 50,000 కావాలి అమ్మో 50,000 మరిది మళ్ళీ చచ్చిందంటే నేను అనుకున్నా మళ్ళేదో మీరు అందరు కలిసి పొక్కలు తవ్వడానికే పోతాండ్రు అయ్యో నన్ను గిల్లకెళ్ళి లాగినాము మా తమ్ముడి భార్య తీసుకుపోవడానికి వచ్చినాము అవునైనా మనకి పొక్కలు తవ్వడం మనకు తెలుసారా పొక్కలు తవ్వడం అంటే అమ్మతో అవునే అక్క పొక్కలు తవ్వడం అంటే ఏంటి అక్క బాగా తవ్వడం మన పొలంలో అయ్యో ఓ పిసదానా పొక్కలు తవ్వుడు అంటే మన పొలంలో బాయలు తవ్వుడు కాదే గుప్త నిధులు తవ్వుడు అబ్బా అక్క బిందెడు బంగారం అంటే ఏంటక్క వడ్డాలని చేయించుకోవచ్చు నకిలీ చేయించుకోవచ్చు మంచిగా గాజులు ఇచ్చిన చేయించుకోవచ్చు పోనీ అలక్క బావోదు ఏమైతుంది ఓ పిసదానా నీ బావ 30-20 సంవత్సరాల నుండి మొత్తం అంతా బంగారం అమ్మిండు పొలం అమ్మిండు చేనమ్మిండు మంత్రకాలం తీసుకొచ్చి మంత్రకాలం పెట్టుడు అది తవ్వుతే అక్కడ ఏం వెళ్ళక అంతా ఉట్టిదే ఇక ఉన్నది ఇది ఒక్కటే ఇల్లు ఉన్నది ఓ మరిది నీకన్నా తెలియదా ఆ మంత్రకాడత్తాడు అక్కడ తవ్వమంటాడు అక్కడేం వెళ్ళదు ఈ మంత్రకాడత్తాడు ఇక్కడ తవ్వమంటాడు ఇక్కడేం వెళ్ళదు నువ్వన్నా చెప్పరాదు మీ అన్నకు బుద్ధి అయ్యో అది నేను అన్నకి ఎన్నోసార్లు చెప్పిన ఆ మంత్రకానికి పెడతాడు ఈ మంత్రకానికి పెడతాడు ఎన్నిసార్లు చెప్పినా వినడు అదేదో నువ్వే చెప్పు అదిలే మజాక్ చేస్తున్నావు ఈ ఒక్కసారికి 50,000 ఈసారి లంక మీద తీసుకొస్తాయి
ఇక నీకు తీసుకురాకపోయి ఈసారి నాకు అందమే పెట్టాయి. మీకు 50,000 కాదు కదా, 50 పైసలు కూడా ఇయ్య. మీరు బయట గిట్ట కాలు పెట్టిందంటే మీకు కాలు ఇరగొడతా నేను. బయట ప్రపంచం అందరు మొగన్ కాలు ఇరగొట్టింది, నా మీద మన్ను పోసినా మంచిదే, దుబ్బ పోసినా మంచిదే. అక్క పోతే పోనీ అక్క 50,000 50,000 పోతాయి కానీ మనకి 50 లక్షలు వస్తాయి అక్క. నాకు కూడా కొంచెం ఇద్దు కానీ బంగారం ఇయ్యరాదక్క. ఓ బిడ్డదానా, నీకేం తెలుసు? 25 ఏళ్ళ నుండి మీ బావ నెల నెలకు 50,000 తీసుకోపోతూనే ఉన్నాడు. వచ్చిన మంత్రకానికి సచ్చిన మంత్రకానికి వెళ్తాడు కానీ ఏమైతే వెళ్తలేదు. అదంతా వేస్ట్, అది మోసం. ఇవాళ నీ బావ ఇంట్లోకి వెళ్ళి నేను బయటికే వెళ్ళనియ్య. ఆ పెట్టుడద్దు, ఆ పోకూడదు, ఆ మోసం పోకూడదు. అరే ఎల్లన్నా, అన్నతో 50,000 ఇచ్చుడు అయితే లేదు. రాజుగారి సీని గారిని ఇద్దరిని బట్టి మనం మనే కలుపుకొని మనం మనే చదువుకుందాం పారా. బొక్క బొక్క 50,000 బొక్కరు రే. వస్తారు 50 దక్కుతారు. గోవింద గోవింద 50,000 గోవింద గో పాయ 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 వస్తాను. తవ్వుతాను ఎంత లక్ష్మి అంత పోయినాయి. మీ 50,000 పోయినాయి రే. మళ్ళీగా పోయినాయి 50,000 పోయినారు రే. నెల రోజుల నుంచి పిచ్చోడు వచ్చిండు, మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుండ్రా. ఏం లేదా పొక్కలు తవ్వే కాడికి తీసుకుపోయి ఆడ బలిద్దాం పారా. నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. స్వామి దిగండి. స్వామి నేను కాదురా, వెనుకున్నారు, కంగారు పడకండి రా. ఆయుష్మాన్ బావా, ఆయుష్మాన్ బావా. స్వామి ఇప్పుడు మనం చూసిన బిట్టు కాడ ఉన్నదా స్వామి నిజంగా? అరే పిచ్చోడా, అక్కడ నిమ్మకాయ ఎగిరిందా లేదా? ఎగిరిందంటే అక్కడ నిధి ఉన్నట్టే. అది నిమ్మకాయ 3 సార్లు ఎగిరింది. డౌట్ వస్తుంది, ఉందా లేదా చదువుతారా? అరే పిచ్చోడా, ఒక్కసారి నిమ్మకాయ ఎగురితేనే ఇంత ఉన్నట్టురా. 3 సార్లు కాకుండా 300 సార్లు ఎగురుతారా? ఇంత ఉన్నట్టు లంక బిందెలు ఉన్నాయి రాళ్ళ. నువ్వు పోయి తవ్వి తీసుకో. సరే సార్. సరేనా? సరే సార్. ఉన్నదని చెప్పారు, ముహూర్తం పెట్టుర్రి. ఎప్పుడు చదువుకోమంటారో చెప్తే మేము ఎప్పుడు చదువుకుంటాం స్వామి. అక్కడ నిధి ఉన్నది అని చెప్పింది. మాకు దయ్యాలు భూతాలు ఏమన్నా శక్తులు మా నలుగురికి ఏమన్నా అవుతారా స్వామి? అంటే పిచ్చోళ్ళారా, మీ ముందే కట్టుకట్టిన ఏ శక్తి మిమ్మల్ని ఏం చేయలేదు. దాని గోషిలా బట్టి పట్టుకొని పోతారా? మీకు ఎటువంటి భయం లేదు. చదువుకొని కోటీశ్వరుగా అంటారా? సరేనా? గురుగారి సంగతి తెలియదురా, పెద్ద పెద్ద దయ్యాలనే కూర్చోబెట్టుకుని పోతారా. కానీ మా ప్రాణాలకు ఎవరికి ఏం కాకుండా చూడాలి సార్. రేపు భోగి, పున్నం, ఆరుద్ర నక్షత్రం, ఇలాంటి రోజు ఎప్పుడు రాదు, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రేపు తవ్వుకొని దీన్ని మించిన ముహూర్తం లేదు. పోతారా అందరూ పోతారు. ఆ స్వామి పోతాడు, మీరు పోతారు. ఆగు 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 అత్తాంది 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 ఆగు 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 తవ్వుల్ని 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 ఆ బంగారం 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 బిల్లలు 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 ఆ మెర్తనే రా 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 లచ్చమ్మ తల్లే అగో 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 తవ్వుల్ని 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 మల్లిగా నువ్వు ఫస్ట్ పోతావు రే పోతావు రా వేసేసాడు బాగా వేసేసాడు. అరే ఎల్లన్నా పిచ్చోడు మొత్తుకుంటుండ్రా. ఆ
వాడిని వాడినే బంద పెట్టిపో. పిచ్చి ముండా కొడుక ఏ ఊర్రని ఏ రోజు రోజు చంపుతాని వాడు మా పెద్ద సంగచ్చున్నట్టు నీకు ఇట్లా కాదురా నీ కాలు చూడతాను. గురుగారు నిజంగా లంక బిందెలు ఉన్నాయంటావా అక్కడ? అరే పిచ్చోడా, అమ్మకాయ ఎగరలేదు గురుగారు, దాని అమ్మకాయ ఎగరలేదు గురుగారు. అంతా కనికట్టురా, నేను వేసుకున్నది కదా ఒక్కటేరా. అక్కడ లంక బిందెలు ఉంటే మనమే తవ్వుకుందాం కదరా గురుగారు. వాళ్ళు ఇచ్చే 50,000కు వాళ్ళకెందుకు చెప్తారా? లంక బిందెలు నా బొచ్చు లేదు గురుగారు. ఈ 50,000 రూపాయలు ఫోన్పేలో కొడతా సార్. అరే మూర్ఖుడా, నాకు కాదురా నా శిష్యునికి కొట్టండి ఫోన్ పే. స్వామికి 50,000 పటాపడి కొట్టే. అరే నేను బయలుదేరుతాను రా, నేను చెప్పినట్టు చేసుకోండి. మరి నాకు సెలవు మరి. నీ బొందరా నీ బొంద. మా గురువు గారు చెప్పినట్టు చేసుకోండి రా. లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మి. నీ బొందరా నీ బొంద. నిమ్మకాయ 3 పొర్లు పోలిసింది, ఇంకెప్పుడు వెళ్తుందిరా? 3 తవ్వాలి, కనీసం 3 ఫీట్లు తవ్విన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం. తవ్వు ఎల్లుడే కావాలి, ఇది ఎల్లుడే కావాలి, ఇది ఈసుడే కావాలి. మళ్ళీ ఉరుకుతే కాల్చి పడేస్తా. హ్యాండ్స్ అప్ ఇట్రా, దగ్గర. మళ్ళా అన్న పిచ్చోడు 4 రోజులు మన ఎంబడి తింటే పిచ్చోడు. ఏ మిస్టర్, నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఆయన సిఐడి ఇన్స్పెక్టర్. నెల రోజుల నుండి మీరు ఏం చేస్తారు ఎక్కడ ఏం చేస్తారు అని చూడడానికి ఆయన పిచ్చోన్ లెక్క యాక్టింగ్ చేసిండు ఇక్కడ. పాపడాలు అమ్మిండమన్నాడు రాక మన దగ్గర అని. అమ్మ పాపడాలు. ఆయన పాపడాలు అమ్మటైనా కాదు, మా కానిస్టేబుల్. మాకు పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ ఊర్లే గుప్త నిధుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని, ఎక్కడ పడితే అక్కడ తవ్వుతానులని చెప్పేసి. అందుకనే నేను పిచ్చోనే యాక్ట్ చేసిన ఈ 4 రోజులు. ఒక్క 4 రోజులు పాపడాలు అమ్మేటోని లెక్క యాక్టింగ్ చేసిండు. నేను సిఐడి ఇన్స్పెక్టర్ మాధవరావు, సిఐడి కానిస్టేబుల్ రాకం కిరణ్. మర్యాదగా మీరు మా ఎంబడి వచ్చినలా సరిపోద్ది, లేకపోతే ఇక్కడే ఎన్కౌంటర్ చేసి మీరు తవ్విన బొందెలా మిమ్మల్ని పెట్టిపోతా. పదండి, మర్యాదగా జీబెక్కండి. సార్ ఏదో గింత బంగారం కొరకు అవుతున్నారు సార్, కాల్చకుండా సార్, ప్లీజ్ సార్. ఇంతంత బంగారమా? గుప్త నిధులు తవ్వడము ఎంత పెద్ద నేరమో మీకు ఏం తెలుసా? అయినా ఎవరి సొమ్ము ఎవరు తవ్వడు? ఈ పిచ్చేంటయా మీకు? మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు కనీసం ఒక 20 ఏళ్ళ నుండి తవ్వుతానులట, ఆస్తులన్నీ అమ్ముకున్నారట ఇప్పటి వరకు. అరే ఆ మంత్రగాళ్ళది ఏందే, వాళ్ళు మోసగాళ్ళు. ఈయన ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని మిమ్మల్ని చూతే బనాయించి మీ దగ్గర 50,000 వసూలు చేసుకొని పోతారు. మీరు గాళ్ళ మాటలు మీకు పొక్కలు తవ్వుడైందే. కష్టపడి బతుకుతీ పాటికి మీరు లక్షాధికారులు అయ్యారు. మీ ఇంట్లోనే ఒక 50 తులాల బంగారం ఉంటుండే. తప్పయా గుప్త నిధులు తవ్వడం అనేది తప్పు. భూమిలో దొరికే ఏ వస్తువైనా పురావస్తు శాఖకు చెందుతుంది. ఇలా తవ్వడం నేరము. ఈ నేరం కింద మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తున్నాను. ఇంకా మీ ఎన్నుకున్న వాళ్ళందరినీ కూడా స్టేషన్కు రప్పించి కోర్టుకు అప్పచెప్పి మీకు శిక్ష పడేలా చేస్తాను. అండర్స్టాండ్? చూడ, నువ్వు తప్పైందన్నా, నీకు చిన్న పిల్లలు ఉన్నారన్నా క్షమించి వదిలిపెట్టడానికి ఇదేం చిన్న నేరం కాదయా. గుప్త నిధులు తవ్వడం అనేది మహా పెద్ద నేరము. అది కేవలం పురావస్తు శాఖకే చెందిన డిపార్ట్మెంట్కు చెందిన పని. అది మీరు ఇలా తవ్వకూడదు. అయినా కానీ ఇక్కడ ఏ రాజులు పరిపాలించాలని, ఏ రాజ్యాలు ఉండేనని ఈ ఊర్లో గుప్త నిధులు ఉంటాయా? మిమ్మల్ని అనవసరంగా అమాయకులను చేసి ఆ వచ్చిన మంత్రగాళ్ళల్లా ఇక్కడ బిట్టుంది అక్కడ బిట్టుంది అంటే మీరు అక్కడ ఇక్కడ తవ్వడము. ఆఖరికి ఎవడో మంత్రగాడు నరబలి అంటే చిన్న పోరాళ్ళని చంపుతారు. ఇంతకు మించి ఏమన్నా పొందుతారా మీరు? జైలు శిక్ష అనుభవించడం తప్ప. నేను క్షమించను. ఒక్క 4 రోజులు పిచ్చోని లెక్క మీ ఊర్లో తిరిగింది ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టడానికే ఒక్క నెల పిచ్చోనిగా మీ ఊర్లో తిరిగిన. మీరెవరు, మీ పేరేంది, మీ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ తెలుసుకున్నాను. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు.
మిమ్మల్ని బరొబ్బరి కోర్టుకు అప్పచెప్పడమే మీకు శిక్ష వేయించడమే. మర్యాదగా వచ్చి జీబెక్కండి.